అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జూన్ 2024 నుంచి అన్నదాత సుఖీభోగ రైతులకి ఏమన్నా 20,000 ఇచ్చారా అంటే ₹1 ఇవ్వలేదు. కలిగి వందన కింద ₹1 ఇచ్చారంటే ₹1 ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఆడబిడ్డలు ఇది ఇప్పటికే ఇవ్వలేదు, నెలకు 1,500. పాపం ఆ రామానాయుడు అయితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000 ఆయన ఎంత పాపులర్ అయిపోయాడో పాపం. ₹1 ఈ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. దాంతో పాటు నిరుద్యోగులకు ₹3,000 ఇస్తానన్నాడు. సూపర్ 6 లో ఉండేది, మిగతా చాలా చెప్పాడు, 100లో చెప్పాడు, 10లో కాదు. కానీ ఆ ₹3,000 ఇస్తానంటే ఆ ₹3,000 కూడా ఈ రోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విధాలా మోసం చేయడం ఒక ఎత్తు అయితే, ఇస్తానని చెప్పి ఎక్కొట్టడం ఒక ఎత్తు అయితే, మనకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే మనది, మనం కట్టినటువంటి పన్నులతో ఉండేటువంటిది, ఎవరు కూడా వాళ్ళ జోబుల నుంచి ఆలోచన విధానం ప్రకారం పేదవాడిని కాస్త ఊరట కలిగించాలి, ధనికుల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసి పేదవాడికి దాన్ని పంచిపెట్టి, పేదవాడు కూడా ఈ సమాజంలో అడగబడిపోకుండా, పేదవాడు మరింత దిగజారిపోకుండా, పేదవాడు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి. కాబట్టి పన్నుల రూపంలో వచ్చేటువంటి దానిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విచక్షణను ఉపయోగించి ఎవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాడు. ఆ విధంగా దృష్టి పెట్టినటువంటి వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి, ఆ తర్వాత మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది బయట మాట్లాడుతున్నారు, చెప్పాడు మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరిగింది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజల సొత్తుతో, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో, ఆ మెడికల్ కాలేజీల్ని ఈ రోజు నేను ప్రైవేట్ పరం చేసేస్తా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తా, వాళ్ళు ఏదో నాకు ₹10 కమిషన్ ఇస్తారు అని చెప్పి ఈ రోజు ప్రజల ఆస్తులను అమ్మేటువంటి హక్కు చంద్రబాబు నాయుడికి ఎవరిచ్చారు అనేటువంటిది మనం అందరం ఆలోచించాల్సినటువంటి సమయం. కాబట్టి ఈ రోజు 17 మెడికల్ కాలేజీ, ఎందుకు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు అంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క విషయం గుర్తు పెట్టుకుంటే, ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ లేదో ఆ జిల్లాలో మెడికల్ కాలేజీ తీసుకురావాలని చెప్పి మీ అందరికి తెలిసినటువంటి విషయం. కరోనా లాంటి కష్టకాలం వచ్చింది, వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడు, అయ్యా నాకు ఆసుపత్రిలో ఒక బెడ్ ఏర్పాటు చేస్తే నేను బ్రతకుతాను, నాకు ఒక బెడ్ ఏర్పాటు చేయమంటే, కార్పొరేట్ ఆసుపత్రులు, ఈ ప్రైవేట్ ఆసుపత్రులు మేము మీ జోలికి రాం, మీ దగ్గరకు వస్తే మా ప్రాణాలు పోతాయి, కాబట్టి మా ప్రాణాలు మాకు ముఖ్యం, కాబట్టి మేము మీకు వైద్యం అందించమని చెప్పి చేతులు ఎత్తేసి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆ రోజు ఆసుపత్రులు మాత్రమే వైద్యం అందించగలిగాయి కాబట్టి అంత ఎంతో మనకు ఓట కలిగింది, కొంతమంది మనం కాపాడుకోగలిగాం, కొంతమంది ప్రాణాలతో బ్రతికి పట్టగట్టగలిగారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇటువంటిది మరలా ఇటువంటి విపత్తి కూడా పునరావృతం అయితే ప్రతి జిల్లాకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలలో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు. కాబట్టి ఆ 17 జిల్లాలకు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాకుండా దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 10 మెడికల్ కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తా, మీరు ఎవరు చెప్పినా నేను ఎన్నో, నాకు ఈ రోజు దాదాపుగా చూస్తే 850 ఎకరాలు సమీకరించారు నడిపోతూ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ రోజు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ₹100 ఎకరా ఇచ్చేస్తానంటున్నాడు. ఒక్క ₹100 నేను ఎకరా ఇచ్చేస్తానంటే 850 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని 85 వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమిని నేను ఇచ్చేస్తా, నా దగ్గర డబ్బు లేదు, నేను నడపలేను అని చెప్పి. ఈ రోజు మనకు వైద్యశాల వస్తే నెల్లూరులో ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి హాస్పిటల్ ఉంది, దానికి ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. కాబట్టి స్పెషలిస్టులు అయినటువంటి వైద్యులు ఉంటారు, వాళ్ళ ద్వారా వైద్య సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక బిడ్డ చదువుకోవాలంటే ₹1,00,00,000 ఫీజు కట్టలేడు, ₹1,00,00,000 డొనేషన్ కట్టలేడు. కాబట్టి పేదలకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచేటువంటి విధంగా ఆయన ఆలోచన విధానం సాగుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి అందరం కలిసి ఒత్తిడి పెంచి చంద్రబాబు మెడలు వంచి ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభించినటువంటి విధంగానే కాకుండా అందరి దగ్గరికి మీరు విస్తృతంగా వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ ప్రభుత్వ నిర్ణయం మాకు అనుకూలం కాదు అనేటువంటి విధంగా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వాల్సినటువంటి సమయంలో ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సభ్యంగా మనం చేస్తున్నాం. ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఒక్కసారి చూస్తే ఈ గ్రామానికి సంబంధించి నేను వచ్చినటువంటి రోడ్ దాదాపుగా ₹2,60,00,000 నిర్మించాం. ఎంతో మంది పనిచేసే ఈ ప్రాంతానికి సంబంధించి 2-3 రోజులుగా పాపం ఎంతో మంది తిరుగుతున్నారు.
ఎంతో మంది ఏదో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలంగా ఈ పొదలకూరు మండలానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా ఉన్నప్పుడు తీర్చడం తప్ప తర్వాత వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి చేసాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్డు నిర్మించాం. మీ గ్రామానికి సంబంధించి ఏదైనా వర్షం వస్తే దానికి సంబంధించినటువంటి కరెంటు స్తంభాలు చెరువుల్లో ఉంటే ఆ చెరువులో నీళ్లు ఇంకిన దాకా మీకు కరెంటు స్తంభాలు ఎత్తేటువంటి పరిస్థితి లేదు. కరెంటు స్తంభాల్లో వైరు మార్చేటువంటి పరిస్థితి లేదు. ఊర్లో కరెంట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాటన్నిటిని మార్పించి ఈ రోజు ఏదైనా వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు మరలా వెళ్లి ఆ చెరువు సాగి చూడాల్సినటువంటి అవసరం లేకుండా ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఆ స్తంభాల మార్పిడి చేయించి ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉండొచ్చు, కానీ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి, ఎవరు పట్టించుకున్నటువంటి, ఎవరు దాని మీద దృష్టి పెట్టినటువంటి ఇవన్నీ చేశాం. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏదన్నా ఈ రోజు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం డబ్బులు పడిపోయాయి. బటన్ నొక్కాడు అంటే పాప ఆడవాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాడని టీవీలో చూడగానే సెల్ ఫోన్ లో చూసుకునేటువంటి వాడు పడిపోయే డబ్బులు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? 5,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు, 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు. అన్నదాత సుఖీభవ అని. చంద్రబాబు సుఖీభవ అన్నట్టుంది తప్ప అన్నదాత ఎక్కడ సుఖీభవ ఉన్నాడు? అన్నదాత ఎక్కడ సంతోషంగా ఉన్నాడు? ఈ రోజు మీకు సంబంధించినటువంటి సమస్యల్లో ఒక్కొక్కడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆ చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి వాడు రైతు చరిత్రలో చంద్రబాబు ఒకడు కాబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పేదవాడు పాపం రేషన్ సంపాదించుకోలేనటువంటి వాడికి రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూరియా నీ ఇష్ట ప్రకారం వాడడానికి లేదు, నేను నీకు యూరియా ఇవ్వను అని చెప్పడానికి యూరియా కార్డులు ఇస్తుంది. దాని ఏదో గొప్పగా ఏడున్నటువంటి ఎమ్మెల్యే వచ్చి ఒక పెద్ద సమావేశం పెట్టించాడు. సిగ్గుపడాల్సినటువంటి విషయం. రైతులకు సంబంధించినటువంటి యూరియా మీరు తెచ్చుకోవాల్సినటువంటి, మీకు సంబంధించినటువంటి, మీకు కావాల్సినటువంటి యూరియా సరే పోయినసారి ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము ఇవ్వమని చెప్పి చెప్పారు. రైతులుగా కూడా గుర్తించుకున్నారు. కానీ ఈసారి ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేమంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? మీరు ఎక్కువ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అంటాడు. క్యాన్సర్ వస్తుంది, నువ్వు యూరియా వాడకూడదు అనుకున్నావు, రైతులకు సంబంధించి దిగుబడి తగ్గుతుంది, 4 పుట్లు 3 పుట్లు 2.5 పుట్లు వస్తుంది, నువ్వు రేటు పెంచి రైతుల దగ్గర కొనుగోలు చేయి. రైతుల పాపం ఈ రోజు సంతోషంగా ఉంటారు. అట్ట కాకుండా వాళ్ళు 2.5 పుట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు అప్పుల్లో కూలిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఎక్కడైనా చావండి, నేను మాత్రం 3 బస్తాలు మించి ఇవ్వను అని చెప్పి ఎకరాకు 3 బస్తాలు. అరెకరా ఉన్నటువంటి వాడికి ఏమి ఇస్తారా అంటే వాడికి 1.5 బస్తా ఇవ్వాలి కదా, 1 బస్తా ఇస్తా ఉంటారు. అది కాక మీరు అడిగినప్పుడు నేను ఇవ్వను, నా దగ్గర వచ్చినప్పుడు నేను ఇస్తానంటాడు. మన ప్రభుత్వం పనిచేసాం, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. రైతులు ఎంత యూరియా కావాలంటే ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఎవరు ఎక్కడ యూరియా కావాలంటే మరునాటి కల్లా ఆ గ్రామానికి రైతు భరోసా కేంద్రానికి లారీ వచ్చేటువంటి ఏర్పాటు చేసి అయిపోవాలంటే ఆ విధంగా ఉండాలి తప్ప ఏదో మాట్లాడడం, ఏదో మామూలుగా గ్రామాల్లోకి వచ్చి నేను తైకమని చెప్పడం, కనపడడం, వెళ్ళిపోవడం కాదు. కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా ఈ రోజు మోతాదు తుఫాను వచ్చింది, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వానికి చెప్పాం, నిన్న కూడా డిమాండ్ చేశాం. పేదల పాపం, గిరిజనులుగా ఉండేటువంటి వాళ్ళు, పేద కుటుంబాలు, పనులు లేక పస్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మీరు రేషన్ ఇవ్వండి అంటే నిన్నటి నుంచి చెప్తానే ఉండరు. 20 కేజీలు బియ్యం ఇస్తారు, కేజీ చక్కెర ఇస్తాం, కేజీ కందిపప్పు ఇస్తాం, లీటర్ ఆయిల్ ఇస్తాం, కేజీ ఎర్రగడ్డలు ఇస్తాం, కేజీ ఉల్లగడ్డలు ఇస్తాం అని చెప్పి తీరా చూస్తే అందరికి ఏమో కొందరికి ఇస్తాం అన్నారు. నీళ్ళలో ఉన్నటువంటి వాడికి ఆర్థిక సాయం చేస్తాం, నీళ్ళలో వచ్చేటువంటి వాళ్ళకి అన్నారు. 1 రూపాయి కూడా ఆర్థిక సాయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఈ రోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మేము పట్టించుకోనట్టుగా ఈ రోజు చెప్పారు. పాపం మోతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లింది. ఎక్కడ వెళ్ళా తుఫాన్లు వస్తాయి, ఆ తుఫాన్లు పోయి నేరుగా ఆ తుఫాను వర్షం కురిచేటువంటి తుఫాను, అయ్యా చంద్రబాబు నువ్వు ఇక్కడ ఉండవు అని చెప్పి ఎక్కడో లేచినటువంటి తుఫాను బంగాళాఖాతంలో అది నేరుగా ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి మోకరిల్లింది. ఇటువంటి టీవీ డిబేట్లు పెట్టి ఈ విధంగా మీరు మాట్లాడించి అతను పాపం హనుమంతుడు లాగా నా దగ్గర లేనటువంటి బలం ఎవతరా ఉందా, నా దగ్గర అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పి అతన్ని మీరు జడగొట్టి భ్రష్టు పెట్టించి లాస్ట్కి వచ్చినప్పుడు అతను నేను హైవే నేను వేసానని చెప్పి, ఆ సెల్ ఫోన్ నేను కొనుక్కున్నానని చెప్పి, ఆ కంప్యూటర్ నేను కొనుక్కున్నానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు, పిచ్చి మాటలు అతను మాట్లాడుతుండే మీతో పాటు. కాబట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి, ప్రజల గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి, ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో ప్రవర్తించాలి, ప్రజల పట్ల ఎంత నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు కొడుకులు 100 జన్మలు ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుని రాలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే రైతులు గాని, ప్రజలు గాని, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరిగి రావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఈరోజు ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి మనం ఏదైతే అనుకున్నామో, ప్రజలకు మేలు జరగాలని భావించామో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో నేను మరలా మీ అందరికీ రైతులకు చెప్తున్నా, ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఎకరాకు 3 బస్తాలు 2 బస్తాలు అంటూ ఊరుకోం. ఎకరాకు 3 బస్తాలు అని చెప్పి నియమ నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటానికి అధికారం ఉన్నా లేకపోయినా మీ ఇంటి బిడ్డగా గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేటువంటి దృష్టితోటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా ప్రతిపక్షంలో ఈ రోజు దానికి సంబంధించి రైతులకు నిలబడి ఈ రోజు డ్యూటీగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పగలిగేటువంటి నాయకుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ అతి తక్కువ సమయంలో ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.